డేటా సెంటర్లపై దుష్ప్రచారాలు నమ్మొద్దు అంటూ నిన్న నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖకు ఇచ్చే తాగునీటి నుంచి వాటికి నీళ్లు తీసుకో, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన పోలవరం జలాల నుంచే సరఫరా, కొత్త సాంకేతికతలతో తగ్గుతున్న విద్యుత్తు నీటి అవసరం, డేటా సెంటర్లకు అనుబంధంగా ఎన్నో సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయంటూ మరోసారి అబద్ధం చెప్తా ఉన్నారు. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు రావు. పాయింట్ నెంబర్ 1. డేటా సెంటర్ వల్ల కేవలం 200, 500 మాక్సిమం వస్తే 1000 ఉద్యోగాలు వస్తాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందిస్తా ఉంది. దేశంలో ఏ రాష్ట్రాలు కూడా డేటా సెంటర్లు పెట్టుకోవడానికి ఏదైతే ఇష్టం చూపట్ల. ఎందుకంటే దానివల్ల పర్యావరణం దెబ్బతింటా ఉంది. రెండోది ఏంటంటే ఎక్కువ నీటిని వాటిని తీసుకోవటం వల్ల సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపట్ల. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం మీరు ఎంతమంది వస్తారంటే అంతమందికి మేము భూములు ఇస్తాము, రాయితీలు ఇస్తామని చెప్పి డేటా సెంటర్లని ఎంకరేజ్ చేస్తుంది. అందుకనే ఇక్కడికి వస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలు ఎవరు మాకు వద్దు డేటా సెంటర్లు మీకు దండం అని చెప్పి అందరినీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ ఇండియా, మిగిలిన దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. కానీ ఒక్క ఏపీలో మాత్రం మీకు 30,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తాం, 40,000 కోట్ల ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పి ఏదైతే వాళ్ళందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నామని, 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు అవసరమైన 3 టీఎంసీల నీటిని అందులో నుంచే ఇస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వివరించారు. విశాఖ ప్రజలకు తాగడానికి ఇచ్చే నీటి నుంచి వాటిని తీసుకోబామని, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన కేటాయింపుల ద్వారా సరఫరా చేస్తామని ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారు. ఇది పచ్చి బూత్. ఎందుకు బూత్ అంటున్నానంటే పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో విశాఖపట్నానికి తెస్తున్నా ఉన్నారు కదా. ఎట్లా వస్తుంది 18 నెలల్లో? పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల ఎత్తుకు పోలవరాన్ని అంటే 150 అడుగుల ఎత్తుకు నిర్మిస్తే మొత్తం దానికి కావాల్సింది 55,000 కోట్ల రూపాయలు. పోలవరం పూర్తి అవ్వాలంటే, పోలవరం పూర్తి అయితేనే కదా మనం తీసుకెళ్లగలిగేది. పోలవరానికి R&R ప్యాకేజ్ ఇప్పుడు వరకు కేంద్రం అంగీకారం తెలపల. మీరేమో మొదటి దశ పోలవరం కంప్లీట్ కి చాలు డబ్బులు 30,000 కోట్లకి ఆమోదం తెలుపుకొని వచ్చారు. మరి ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది, ఎలా తీసుకుని వెళ్తారు? రెండోది ఏంటంటే విశాఖపట్నంలో ఇప్పటికే తాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే. ఎందుకంటే విశాఖపట్నంలో ఇప్పటికి ప్రతిరోజు 5.16 టీఎంసీల నీరు విశాఖపట్నానికి అవసరం అవుతుంది ప్రతిరోజు. రెండోది 2047 వచ్చేటప్పటికి అది 9.3 టీఎంసీలకి చేరిద్ది. ఇప్పటికే విశాఖ ప్రజలకు కావాల్సిన నీటిలో 68% వరకు పరిశ్రమలకి, వాటికి డేటా సెంటర్లకి ప్రభుత్వం ఈ రోజు విశాఖ ప్రజలకు కావాల్సిన నీటిలో 68% వరకు తరలించనున్నట్టు అర్థమవుతుంది. అంటే ఓన్లీ డేటా సెంటర్లకే మనకి 100లో 68% నీటిని ఇప్పటికే తరలించబోతా ఉన్నారనేది ఈరోజు మొన్న ఈఏఎస్ శర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన స్పష్టంగా చెప్పినటువంటి మాట. అంటే ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో స్థానిక రిజర్వాయర్లు ఏలేరు కాలువ నుంచి వచ్చేది 9.6 టీఎంసీలు మాత్రమే అని, అందులో సుమారు 40-50% విశాఖ స్టీల్ ప్లాంట్ కి వెళ్తుందని, హెచ్పిసిఎల్ రిఫైనరీ, 2 పోర్టులు, 2 పవర్ ప్లాంట్లకు, ఫార్మా కంపెనీలకు ఏలేరు నుంచి నీళ్లు తరలించబడుతున్నాయని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కూడా నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇలా నీరు తరలిపోతే విశాఖ ప్రజలకు తాగడానికి నీరు ఉండదని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది విత్ డేటాతో ఆయన మాట్లాడుతున్నాడు. నారా లోకేష్ గారు ఏమో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏదో అసలు ఏమీ తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా ప్రజలు మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. విశాఖపట్నంలో తాగునీటి సమస్య ఇప్పటికే ఉంది, ఇంకా తాగునీటి సమస్య ఏర్పడబోతా ఉందనేది మాత్రం స్పష్టం.